నమస్తే. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. కరోనా భయపెడుతున్న మాట నిజమే, కానీ మనం ధైర్యంగా ఉండాలి. ఏదో జరిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఇంకా చెప్పాలంటే 90 ఏళ్ల వృద్ధులు కూడా ఈ మహమ్మారిని మట్టి కరిపించి విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. మరి యువత ఎందుకు భయపడుతోంది? మీకున్న కండబలానికి గుండె బలం తోడైతే ఎదురే లేదు. ఏ కరోనా మిమ్మల్ని ఏమీ చేయలేదు. అందుకే మీకు ధైర్యం చెప్పేందుకే వైద్యులు, మానసిక నిపుణులతో ప్రత్యేక చర్చను ఏర్పాటు చేశాం. మరి ఇందులో పాల్గొనేందుకు మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ క్రాంతికర్, సైకాలజిస్ట్. ఫోన్ యాప్ ద్వారా లైవ్లో ఉంటారు డాక్టర్ హరిణి, సైకియాట్రిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే డాక్టర్ గారు. ఎంతో ధైర్యంగా ఉండాల్సిన యువత ఈరోజు ఒక మహమ్మారిని చూసి భయపడుతోంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఒక సమస్య ఇలాంటిది వచ్చినప్పుడు వైద్యపరంగా మీరెంతో నిపుణులు, సో ఎలాంటి సూచనలు చేస్తారు యువతకు? అంటే యాక్చువల్గా భయపడ్డం అంటే కింద పడ్డం అండి. భయపడ్డం అంటే కింద పడ్డమే. ఎవరు ఏ విషయంలో భయపడితే వాళ్ళు ఆ విషయంలో వెనకబడిపోతారు. ఫియర్ అనే మీనింగ్లో చూడండి, ఫ్యాంటసైజింగ్, ఎక్స్పీరియన్సింగ్, ఎపిరిడైజ్, రియల్ అని. ఫ్యాంటసైజింగ్ అంటే ఊహించుకోవడం, ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవించడం, ఎపిరిడైజ్ రియల్ అని. అంటే లేనిది ఊహించుకోవడం. ఇక్కడ ఏమవుతుందంటే ఇమాజినరీ ఫియర్స్కి ఇమాజినేషనే సొల్యూషన్ అంటాం. అంటే ఏంటంటే లేనిది ఊహించుకుంటే సెల్ఫ్ అక్వైర్డ్ డిసీజెస్ అంటాం. ఇవన్నీ కూడా సొంతంగా ఊహించుకోవడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో చాలామంది ఈ కరోనానే కాదు, పూర్వకాలం ఎయిడ్స్ గురించి అలాగే భయపడ్డారు, ఆ తర్వాత స్వైన్ ఫ్లూ గురించి అలాగే భయపడ్డారు. ప్రతిదాని గురించి భయపడ్డ వాళ్ళందరూ కూడా ఫస్ట్ స్ట్రెస్ హార్మోన్లు బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయండి. కార్టిజోల్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో గోటి దగ్గర నుంచి జుట్టు వరకు రోగనిరోధక శక్తి పూర్తిగా పోతుంది. కరోనా వల్ల వీళ్ళెవరు అనారోగ్య పీడితులు అవ్వడం లేదండి. కరోనా ఉందనే భయం, కరోనా ఉందనే ఒత్తిడి, కరోనా ఉందనే ఆందోళన, కరోనా కారణంగా వచ్చే ఓసిడీలు, డిప్రెషను, ఒక భయంకరమైన ఫీలింగ్స్ వల్ల బాడీలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి పూర్తిగా ససెప్టబుల్ టు డిసీజెస్ అంటారు. 191% మందికి శారీరక జబ్బులన్నీ కూడా కేవలం ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీస్ వల్ల వస్తాయి. కాబట్టి కరోనా అనే భయం వల్ల, ఈ వీళ్ళకి ఒత్తిడి వల్ల ఆటోమేటిక్గా తెలియకుండా రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వాళ్ళకి మాత్రమే ఈ సమస్య ఉంటుంది. ఎలక్ట్రిసిటీ పట్టుకుంటే కాలుతుంది, దాంతో మనం సహజీవనం సాగిస్తున్నాం. దాని మీద ఒక ఇన్సులేటర్ కూడా మనం వేసి జాగ్రత్తగా ఉంటాం. దట్ ఈస్ సేఫ్టీ ప్రికాషన్స్ అంటాం. ఇక్కడ కూడా కరోనా మనతోటే ఉంటుంది. కరోనా రాకుండా సేఫ్టీ ఏది తీసుకోవాలో అది తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే అందరూ కూడా అద్భుతమైన సేఫ్టీ అండ్ ఏవైతే WHO రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ పాటించాలంతే. ఎప్పుడో భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తి ఎక్కడున్నాడు చూపించు, ఇందుగల్లడు అందు లేడని అందెందు వెలుకడు అన్నట్టుగా కరోనా అన్ని చోట్ల ఉంది, బట్ పవర్ కూడా అన్ని చోట్ల ఉంది. ఈ ప్రోగ్రాం రన్ అయ్యేది ఎలక్ట్రిసిటీ మీద. ఎలక్ట్రిసిటీ పట్టుకుని వెంటనే షాక్ కొడుతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కరోనా కాటుకు గురి కాకుండా ఉండాలంటే నువ్వు నియంత్రించుకోవాలి. సెల్ఫ్ సేఫ్టీ మెజర్స్. చాలా చక్కటి ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేశారండి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే రోగ నిరోధక శక్తి అంటే ఈ ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఈ కరోనా భయం అనేది దాన్ని డామినేట్ చేస్తుందంటారా? మరి మీరు ఇచ్చే సూచనలు అంటే ఏమన్నా సరే అండి, ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడు జస్ట్ మ్యాన్ అండి. హనుమంతుడు జస్ట్ మ్యాన్. జాంబవంతుడు వచ్చి నువ్వు చేయగలదు అంటే ఇంతే కొట్టుడు, ఇంతే అనమాట. హనుమాన్ ఈజ్ అ ఆర్డినరీ మ్యాన్, ఈ బికమ్ ఏ సూపర్ మ్యాన్, ఎక్స్ట్రాడినరీనెస్. ఎవరైనా సరే ఒక మంచి మాటలు చెప్పిన వెంటనే తెలియకుండా వాళ్ళ కరేజ్, కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ మోటివేషన్. మోటివేషన్ వల్ల ఒక యాక్ట్ కానీ ఒక ఫీలింగ్ కానీ అది పెరుగుతుందండి ఆటోమేటిక్గా. అలాగే మన భగవద్గీతలో చెప్పుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా అంతే. మనకున్న మోటివేషన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా తెలియకుండా అలా మోటివేట్ చేసి కొద్ది ఎవరైనా సరే ఎంత కష్టానైనా సరే జయించగల శక్తి ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే వెనకాల భుజం తట్టు కూడా ఒకటి కావాలి. అది మాటలు కావచ్చు, రాతలు కావచ్చు, లేదంటే ఇలా విజువల్ వాటిలో కావచ్చు. అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే వాట్సాప్లో గ్యాసిప్స్ పెరుగుతున్నాయండి. గ్యాసిప్స్ అయితే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతున్నాయో ఆటోమేటిక్గా ఎస్ అంటే ఫోబియా అనేటప్పటికీ మనకి ఏమైపోతుందంటే ప్యానిక్. ఇలా జరిగిందట కదా, వీడు 4 వేసి కల్పించి చెప్తున్నాడండి. అలా 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 స్ప్రెడ్ అయిపోయి వీడు నిజంగా కరోనా వల్ల వచ్చే నష్టం కంటే ఈ గ్యాసిప్స్ వాట్సాప్లో వచ్చే మెసేజ్ల వల్ల హాని ఎక్కువ. అంచేత
వీలైనంత వరకు జెన్యున్గా న్యూస్ 10 నిమిషాలు మార్నింగ్ 10 నిమిషాలు ఈవినింగ్ న్యూస్ మాత్రమే చదవండి, న్యూస్ పేపర్లు చదవండి. మిగతా ఏవి సోషల్ మీడియాకి అవే ఫ్రమ్ సోషల్ మీడియా. నేను చెప్పేది ఈ కరోనా రిలేటెడ్ న్యూస్ల విషయంలో నిజమైన జెన్యున్ ఏంటంటే మన WHO వాళ్ళు, ICMR నుంచి వచ్చేవి, మన ఇండియన్ మెడికల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చేవి ఏవైతే అవి రియల్ న్యూస్ కింద లెక్క. ఓకే, ప్రస్తుతం ఈ డిస్కషన్లో ఫోన్ యాప్ ద్వారా లైవ్లో పార్టిసిపేట్ చేసేందుకు మనతో ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిణి గారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. హరిణి గారు, ప్రత్యేకించి ఇలాంటి సందర్భంలో అంటే కరోనా ఒక మహమ్మారి ప్రపంచమంతటా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి, ఇది తప్పనిసరి. బట్ యువత ఇంతగా భయపడాల్సిన పరిస్థితి ఏమైనా ఉందంటారా? రైట్. సో మన సైకాలజిస్ట్ గారు చాలా మంచిగా వివరించినారండి. సో ఇప్పుడు మనము ఎప్పుడైనా కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు బయోసైకోసోషల్ మోడల్లో ఆలోచిస్తాము. మన యువత భయపడుతుంది అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఓకే, ఒకటి వస్తే ఏమవుతుంది అనేది ఆ సైకలాజికల్ ఒకటి ఆస్పెక్ట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సోషల్ ఆస్పెక్ట్స్, అంటే దీని నుంచి మనకు ఫ్యూచర్ ఏమవుతుంది, మనం ఎప్పుడు కూడా నెక్స్ట్ ఏమవుతుంది, నా కెరీర్ ఏమవుతుంది, నాకు ఏం జాబ్ ఉంటుంది, పిల్లలు స్కూలింగ్ ఎట్లా, ఇట్లాంటివన్నీ ఆలోచనలు మనకు చాలా ఉంటాయి మామూలుగానే. ఈ కరోనా రావడం వలన వరల్డ్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉండడం వలన ఇది మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇండియా మీద నాకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ యువత చాలా అంటే జెన్యూన్గానే కొన్ని స్ట్రెస్సెస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా కానీ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకొని ప్రిపేర్డ్గా ఉండాలి. కానీ అది ఇట్ కుడ్ బి ఏ గుడ్ ఆపర్చునిటీ. లైక్ ఇఫ్ వి స్టార్ట్ లుకింగ్ ఇన్ టు అదర్ థింగ్స్, బహుశా మనము ముందు అడుగు వేసి ఇంకా మంచిగా చేయొచ్చేమో. సో ఆల్రెడీ నెగటివ్ థింక్ చేసే కన్నా పాజిటివ్గా ఉండి లెట్స్ బీ ప్రిపేర్డ్ అని ముందుకెళ్తే ఇట్ విల్ బీ వెరీ గుడ్ అనమాట. బయలాజికల్గా వచ్చేసి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అందరికీ తెలుసు. ఎంతసేపు ఉన్న స్టాండర్డ్ 3 ప్రికాషన్స్: చేతులు కడగండి, మాస్కులు వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ చేయండి. ఇవి తప్ప ఇవి కాక మన హెల్త్ గురించి కూడా కొంచెం చూసుకోవాలి. ఈ ప్రికాషన్స్ బయోసైకోసోషల్ మోడల్లో మనం తీసుకునే ప్రికాషన్స్ తీసుకుంటే అంత కంగారైతే పడనవసరం లేదు. ఓకే, మరి ఇందాక డాక్టర్ గారు చెప్తున్నట్టు అంటే చాలా మటుకు లక్షణాలు కూడా కనిపించట్లేదు. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే కనుక ముందుగా ఏం చేయాలంటారు మీరు? సో 2 థింగ్స్ అండి. అంటే నిజంగా కరోనా వచ్చిందా లేదా, లేకుంటే సిమ్టమ్స్ అంటే కొంతమంది స్పెషల్గా పెద్దవాళ్ళు చెప్పేది వింటుంటామన్నమాట. అంటే నాకు సోర్ థ్రోట్ వచ్చిందేమో అని ఒకసారి ఆ ఆలోచన స్టార్ట్ అయిపోతే కొంచెం గుండెదడలాగా వచ్చేసి కొంచెం ఊపిరి తీసుకునేకి ఇబ్బంది అయిపోయి ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చెప్తుంటారనమాట. ఇవి యాంగ్జైటీలో కూడా వచ్చే సిమ్టమ్స్. కానీ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మిగతా సిమ్టమ్స్ కూడా చూడాలి. అసలు జ్వరం ఉందా, ఇంకా ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఇవన్నీ లేకుండా జస్ట్ సాయంకాలం అవ్వంగానే ఒకలాంటి భయం వచ్చేసి ఈ ఆలోచనలు ఈ మాటలు వినేటప్పుడు ఒక్కటే ఇలాంటి గుండెదడ, ఇలాంటి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వచ్చేది అలాంటివి ఉందా, లేకుంటే రోజంతా కూడా ఉందా, కొంచెం డిఫరెన్షియేట్ చేసుకునేది అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకు యాంగ్జైటీ వలన వచ్చే సిమ్టమ్స్ అవి కంటిన్యూస్గా ఉండవు, అవి అప్ అండ్ డౌన్ ఉంటాయి. అంటే మనం యాంగ్జైటీ ఆలోచనలు ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంటుంది, మిగతా టైం అప్పుడు ఉండవు. కరోనా నుంచి వచ్చే సిమ్టమ్స్ అయితే అవి మీకు పర్సిస్టెంట్గా క్లియర్గా తెలుస్తాయి. అసిమ్టమాటిక్ అంటే మీరు ఆ సిమ్టమ్స్ లేనప్పుడు మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మరి క్రాంతికారి గారు, రీసెంట్ అబ్జర్వేషన్స్ మనం చూస్తున్నట్లయితే 90 ఏళ్లకు పైబడిన వారు కూడా కరోనా ట్రీట్మెంట్ తీసుకొని జయించి బయటకు వచ్చి విక్టరీ సింబల్ చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఇది యువతకి ఎలాంటి ఇన్స్పిరేషన్ అంటారు, ఎలాంటి మోటివేషన్ కింద మనం ఈ టైంలో చెప్పుకోవాలి? అంటే 2 రకాలు అండి, రియాక్టివ్, ప్రొయాక్టివ్ అని 2 రకాలు. రియాక్టివ్ అన్న వాళ్ళు ఏంటంటే త్వరగా స్పందిస్తారు, దానికి స్పందిస్తారు. మనం రెస్పాండ్ అవ్వాలి, ఇది ప్రాబ్లము, నేనేం చేయాలి, వాట్ ఐ హ్యావ్ టు డూ దట్, అదొక్కటే మనం ఆలోచించాలి. 90 years వాళ్ళంటే ఎమోషనల్లీ మెచ్యూర్డ్ కాబట్టి వాళ్ళు భయపడే స్థాయి కంటే ఈ పిల్లలు, మీరు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎక్కువ కెరీర్ గురించి బెంగ పెట్టుకుంటుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం. రెండోది రేపు ఏమవుతుంది, అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తుంది, యాంటిసిపేటరీ ఫియర్ అంటాం, ముందస్తు భయం అంటాం దీని తెలుగులో.
అక్కడికి వెళ్తే ఏమవుతుందని ముందే భయపడి అక్కడికి వెళ్తే వచ్చే భయం కంటే భయాన్ని ఊహించుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ గారు చెప్పారు ఇంకోటి, యాంగ్జైటీ వచ్చినప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, థాట్స్ వచ్చినప్పుడు. ఫ్లక్చుయేట్ అవుతుంది. కరోనా వచ్చినప్పుడు పెర్సిస్టెంట్గా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. ఓకే. రెండు సిమ్టమ్స్ కామన్గా కొన్ని ఉన్నప్పుడు ఏది నిజం ఏది చేసి ఎవాల్యూట్ చేయడం అనేది ఒక క్లినికల్ సైకాలజీ ఆర్ ఎనీ పద్ధతిలో ఒక పద్ధతి అది. అవును. కరోనా వచ్చినంత మాత్రాన ఎవరో చనిపోరు అనే విషయం అందరూ గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 91, 92లో హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ బతిగా ఉన్నారండి. వాళ్ళు ఇప్పటికీ బతిగా ఉన్నారు. ఎవరైతే భయపడ్డారో ఎప్పుడో వాళ్ళు చనిపోయారు, ఎప్పుడో సూసైడ్ చేసుకుని చనిపోయారు. కొంతమంది రకరకాల జబ్బులు వచ్చి చనిపోయారు. కొంతమంది సమాజం నుంచి వచ్చే రకరకాల నెగిటివ్ కామెంట్స్ వల్ల చిక్కి శల్యమై చనిపోయారు. రియల్గా ఆరోగ్య నియమాలు పాటించిన వాళ్ళు ఎవరు కూడా 91 నుంచి ఇప్పటివరకు 29 ఇయర్స్లో ఎవరు చనిపోలేదండి. వాళ్ళు హెచ్ఐవి వచ్చినట్టే వాళ్ళు మర్చిపోయారు. గ్రేట్ ఇన్స్పైరింగ్. ఎస్. సో వాళ్ళు భద్రత హెచ్ఐవికి ఏం చేయాలో అప్పుడు మేము కౌన్సిలింగ్ చేసాం. ఓకే. అప్పుడు నేను మీ సైకాలజీ పత్రిక ఎడిటర్, అభిసారిక పత్రిక ఎడిటర్ అని నంబర్ ఆఫ్ కేసులు అవే వచ్చాయి. ఇప్పుడు కరోనా ఎలా వస్తున్నాయో అప్పుడు 91, 92లో అలా వచ్చాయి. ఆ రెండు పత్రిక ఎడిటర్గా నాకు తెలుసు. రోజు లెటర్స్ అన్నీ అవే. ఆ లెటర్స్లో ఎవరికైతే మేము గైడెన్స్ ఇచ్చామో హెల్త్, వెల్త్, వెల్నెస్ అనే కాన్సెప్ట్లో సెల్ఫ్ మేనేజ్మెంట్, సైక్, సోమా, డైట్ ఈ మూడు కరెక్ట్గా పాటిస్తే ఎవరు కూడా డయాబెటీస్ తోటి చచ్చిపోవచ్చు, హార్ట్ అటాక్ తోటి చచ్చిపోవచ్చు, యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోవచ్చు, కానీ నువ్వు హెచ్ఐవి ద్వారా నువ్వు చావు. మేము ఎంతకాలం ఉంటావు, నువ్వు నాకంటే ఎక్కువ కాలం ఉంటావు అనే ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఇప్పటికీ బాగున్నారు. కరోనా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అటువంటిదే. ఇంకా కరోనా వల్ల డెత్ రేట్ అనేది చాలా చాలా తక్కువ. సూసైడ్స్తో డెత్ రేట్ ఎక్కువ అండి, స్ట్రెస్ తోటి డెత్ రేట్ ఎక్కువ, యాక్సిడెంట్లతో డెత్ రేట్ ఎక్కువ, ఆల్కహాల్స్తో డెత్ రేట్ ఎక్కువ. వాటితో కంపేర్ చేస్తే దీంట్లో డెత్ రేట్ తక్కువ. దానికి కరోనా వస్తే ఈ కారణాల వల్ల మాత్రమే పెద్దదవుతుంది అనేది క్లియర్ కట్ ఒక రూల్స్ ఉన్నాయి. అవి మన లేకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలివేలో ఉంది, ఇటు 15 కోట్లు, ఇటు 15 కోట్లు గాలి తిత్తులు ఉంటాయండి. మనకి బ్రీతింగ్ అలవాటు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ తిత్తులు ముడిచిపోతాయి. బ్యాడ్మింటన్ కోర్ట్ లాగా అంత పెద్దది ఇది, 15 కోర్స్ ఇటు 15 కోర్స్ గాలి తిత్తులు. రోజుకి నార్మల్ బ్రెత్ 500 ml అండి. డీప్గా బ్రెత్ తీసుకుంటే 200 ml. బట్ దీని కెపాసిటీ ఇస్ 5 లీటర్స్ అండి. 2000 ml డీప్గా బ్రీత్ తీసుకుంటే అవుతుంది. బట్ మన టెన్షన్ యాంగ్జైటీ పరిధి తీసుకుంది 150 ml, 160 ml, 200 ml. సరైన లిమిట్లో కూడా వాడడం లేదు. దాంతో టెన్షన్ పడేటప్పటికి కండరాల నుంచి అన్ని కూడా టెన్షన్ గురవుతుందండి, కన్స్ట్రక్షన్ గురవుతుంది. సో ఆ గాలి తిత్తులు ఇలా ముడిసిపోయి ఉంటాయి. ఈ గాలి ముడిసిపోయిన గాలి తిత్తుల వల్లే ప్రమాదం ఈ కరోనా వస్తాయి. అందుకే యోగా ముఖ్యంగా చేయాలని. యోగా అనేది కొంతమందికి నచ్చని పదం అనుకుంటే బుడగలు తీసుకుని ఇచ్చేయండి, ఉప్పు అనేదండి మళ్ళీ పెట్టండి, ఉప్పు అనేదండి మొదలు పెట్టి, దట్స్ ఆల్. కొంతమందికి యోగా అనేది అప్పటికి ఏదో హిందూ కాన్సెప్ట్ అది అంటారు. ఏం కాదు, అది యోగా చేస్తే రోగాలు తగ్గుతాయి. ఆర్ డ్యాన్స్ చేయొచ్చు. డీప్గా గాలి పీల్చుకుని అటు ఇటు చేయడం వల్ల ఏంటంటే స్విమ్మింగ్ ఒకటి లంగ్ కెపాసిటీ పెంచుతుంది. బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, వాకింగ్, డైనమిక్గా డ్యాన్స్ చేయడం, ఇవన్నీ కూడా లంగ్ కెపాసిటీని పెంచుతాయి. అయితే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మొత్తం గాలి తిత్తులన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. ఆటోమేటిక్గా మీ కరోనా వచ్చినప్పుడు ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది, అక్కడే మీకు ఇది అవుతుంది. సో మన చేతుల్లో ఉన్నది హెల్త్ ఈజ్ అన్ అవర్ హ్యాండ్ అనేది మనం నమ్మితే పక్కోడికి కరోనా వచ్చినా సరే మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఒక కాల్ వచ్చిందండి, మా వైఫ్ గవర్నమెంట్ ఆఫీసరు వాళ్ళ కొలీగ్ చెప్పారట, సార్ని వాళ్ళ అబ్బాయిని ఇమీడియట్గా వచ్చామనంటే హైదరాబాద్లో కరోనా పేషెంట్. ఇట్స్ గ్యాసిపింగ్. ఆటోమేటిక్గా వాళ్ళ భయంతో జాగ్రత్తతోటి మా ఇంట్లో చెప్పారు. మా ఇంట్లో ఉదయం నుంచి 10 సార్లు కాల్ చేశారు, ఏదో విధంగా వచ్చేసేయండి అని చెప్పేసి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ వల్ల సమస్యలు వస్తాయి తప్పించి కరోనా వల్ల కాదు. హరిణి గారు చెప్పండి. హరిణి గారు, ఎంతోమంది పొలిటికల్ సెలబ్రిటీస్ కూడా పోస్ట్ చేసిన వీడియోస్ చాలా మందిని మోటివేట్ చేస్తూ కొద్దిగా రియలైజేషన్ కూడా ఇచ్చాయి ఈ కరోనా పీరియడ్ టైంలో. అయితే యువతకి ప్రత్యేకించి ఒకవేళ ఈ కరోనా భయం కనుక ఉన్నట్లు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది? ప్రత్యేకించి ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్లో గవర్నమెంట్ కూడా మోటివేట్ చేసే ప్రయత్నంలోనే కనిపిస్తుంది. మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అల్టిమేట్ తనతో పాటు ఉండాల్సిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు కూడా దూరం పెట్టకుండా ఎలాంటి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందంటారు?
మీరు రైట్గా చెప్పినట్టు మన బిజినెస్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ మనల్ని మోటివేట్ చేస్తుంది. ఎలా అంటే గొప్పవాళ్ళు కొందరు అన్నారు, ఈ పాండమిక్లో మనం సర్వైవ్ అవ్వడమే ఒక విక్టరీ. సో ఈ కరోనాలో, ఈ పాండమిక్లో, ఇంత సిచ్యువేషన్లో మనము బ్రతికి విత్ ఫేసింగ్ ఆల్ ద సైకలాజికల్ ఇష్యూస్ కానీ, ఎకనామిక్ ఇష్యూస్ కానీ, ఏమి ఉన్నా కానీ మనం బ్రతికున్నాము అని అంటేనే దట్స్ అ బిగ్ విక్టరీ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ టు అస్. ఓకే, సో ఈ టైం అప్పుడు మనము వీ హ్యావ్ టు బీ విత్ అ పాజిటివ్ యాటిట్యూడ్. ఇది ఇండివిజువల్ ప్రాబ్లం కాదండి ఇప్పుడు మనం ఫేస్ చేసేది. వీ ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అండ్ వీ హ్యావ్ టు స్టాండ్ టుగెదర్, వర్క్ ఫర్ ఇట్ టుగెదర్. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ నెక్స్ట్ ఏమవుతుంది అని అలాంటి ప్రెషర్ కాకుండా ఎలాగా అందరం కలిసి బయటపడాలి అనేది ఆలోచించేది ఉంటుంది అనమాట. అంటే గవర్నమెంట్ తీసుకోవాల్సిన సపోర్ట్ అన్నీ తీసుకుంటున్నాయి, ఎకనామికల్ సపోర్ట్ కానీ అన్నీ తీసుకుంటున్నారు. అందరూ కూడా మోటివేటెడ్గా ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలి అనేసి దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ ఐడియాస్, న్యూ క్రియేటివ్ థింగ్స్, లేటరల్ థింకింగ్, ఇలాంటివన్నీతోని దే ఆర్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనమాట. సో ఈ టైం అప్పుడు కొన్ని మామూలు ఫెయిల్యూర్స్ కూడా ఉండొచ్చేమో. సో ఈ టైం అప్పుడు ఇంతకుముందు నువ్వు ఫెయిల్ అయినావు కదా, నువ్వు అప్పుడు ఇది చేసినావు, ఇలాంటివి కాకుండా లెట్స్ బీ పాజిటివ్. ఓకే, బికాజ్ ఈ టైంలో ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏమేనంటే మన హెల్త్. we can't risk అనమాట టు లూజ్ అవర్ హెల్త్ అట్ దిస్ మినిట్. మనము మంచి ఇమ్యూనిటీ పెట్టుకోవాలి. మంచి ఇమ్యూనిటీకి స్టాండర్డ్గా మన డేని స్ట్రక్చర్ చేసుకోవాలి. మన డేలో పొద్దున అంటే ఇప్పుడు ఏమీ లేదు కదా అని లేజీగా కాకుండా పొద్దున లేవాలి, కొంచెం మంచిగా సన్ బాతింగ్ ఆర్ యునో లైక్ కొంచెం సూర్య నమస్కారాలు పెట్టుకుంటారో లేకుంటే సన్కి ఎక్స్పోజ్ అవుతారో. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. శుద్ధంగా స్నానం చేసుకొని ఏమేం పనులు చేయాలి, ఏం అచీవ్మెంట్స్ చేయాలి, దాంతోపాటు మనకు తెలిసిన వాళ్ళందరినీ కొంచెం పలకరించేది, ఎవరికి హెల్ప్ చేయగలిగితే ఆ మంచి భావనతో, మంచి దృక్పథంతో మనము పక్కన వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే, ఇప్పుడు అందరము ఇఫ్ యూ ఆర్ స్టాండింగ్ టుగెదర్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. యువత ఇప్పుడు వాళ్ళు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనమాట. ఇంతకుముందు ఉద్యోగం రాకపోయినా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు అని ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ హెల్త్ కూడా ఆలోచించి ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. అరే ఈ టైంలో నేను హెల్ప్ చేసేది పోయి వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, లేకుంటే వాళ్ళు స్ట్రెస్ తీసుకోకూడదు, మా నాన్నకు డయాబెటీస్ ఉంది, మా అమ్మకు బీపీ ఉంది, వాళ్ళిద్దరూ జాబ్ చేస్తున్నారు, నేను ఇలా ఉన్నాను, ఇలాంటివి ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. సో ఈ టైంలో వెరీ ఇంపార్టెంట్గా ఫ్యామిలీ ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, ఇది ఒక మన అందరికీ వచ్చిన ఆపత్తి, సో దీన్ని కలిసి మనం ఎదుర్కొనేది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్లీజ్ డోంట్ హ్యావ్ ఎనీ గిల్ట్ ఫీలింగ్స్. వీఆర్ ఆల్ ట్రయింగ్. మీరు ట్రై చేయకుండా, మోటివేషన్ లేకుండా ఉంటే యూ కెన్ థింక్ ఏం నాన్న ఇలా ఉన్నావు అని చెప్పడం అది వేరే ఉంటుంది. బట్ దిస్ ఇస్ ద టైమ్ ఎవ్రీవన్ ఈస్ ట్రయింగ్ టు డూ దేర్ బెస్ట్. సో ఫ్యామిలీస్ కూడా ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. హరిణి గారు, మీరు అన్నది నిజమే. మరి చాలా మటుకు అంటే యూత్ తమతో ఉన్నట్టు ఇలాంటి ప్రాబ్లమ్స్ పేరెంట్స్తో కాకుండా ఫ్రెండ్స్తో, క్లోజ్ ఫ్రెండ్స్తో వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు. మరి ఈ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎలాంటి రోల్తో ఉండాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో? రైట్, సి క్లోజ్ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అంటే ఎప్పుడైనా కానీ దే ఆర్ వెరీ అవైలబుల్ నెక్స్ట్ టు అస్. కాకపోతే ఒక్క మాట చెప్తానండి, కొందరు ఫ్రెండ్స్ వాళ్ళ యాంగ్జైటీస్తో ఉంటారు. వాళ్ళకు ఉండే ఫ్యామిలీ ఇష్యూస్ మనకు తెలియదు, వాళ్ళ మైండ్లో ఏమేమవుతుందో మనకు తెలియదు. సో మనం పోయి ప్రతిసారి వాళ్ళకి చెప్పడం వలన కొందరు ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకుంటారు. వాళ్ళకి యాంగ్జైటీ లేకపోయినా, ఇప్పుడు పక్కింటి నైబర్ ఉంటారు, తిను కొంచెము మన పెద్ద ఆవిడ ఎవరైనా కొంచెం ఎక్కువ టెన్షన్ పడిపోయి, అమ్మో నేను ఆ మాట విన్నాను, ఇది విన్నాను, ఇలా ఎక్కువ చెప్పేస్తూ షేర్ చేసుకుంటూ ఉంటే తనకి లేని ఆలోచనలు కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో షేరింగ్ అనేది దానికి ఒక బౌండరీ ఉంటుంది. వాట్ వి సే ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు షేర్ చేసుకోవాలనుకున్నా కానీ ఒక ప్రొఫెషనల్ అన్బయాస్డ్ సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ వీళ్ళతో షేర్ చేసుకోవడము, హూ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్, వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది వేరే. ఎప్పుడు ఇంటి వాళ్ళ మీద ప్రెషర్ కానీ వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకోవడం వలన
పాపము మంచిగా ఉన్న వాళ్ళు కూడా కొంచెము ఎక్కువ స్ట్రెస్ పడిపోతారు. ఆ టైం అప్పుడు మొత్తం ఫ్యామిలీ క్యాన్ సింక్ అనమాట. సో షేరింగ్ అనేది కూడా వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ హౌ మచ్ వీ కెన్ షేర్. ఓకే అండి. మరి క్రాంతికారి గారు, మనము ఎన్నో రకాలైనటువంటి జబ్బులు చూసాం, లైక్ ఎయిడ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, నేటికి కూడా ఉన్నాయి అవి, వాటితో సహవాసం కూడా చేస్తున్నాం. సో అలాంటప్పుడు కరోనాపై మీ అభిప్రాయం ఏంటి? మరి బయట దేశాలతో పోలిస్తే మన దేశంలో ఏదైతే డెత్ రేషియో ఉందో చాలా తక్కువగా కనిపిస్తున్నట్టుంది. మీరు చేసినటువంటి అబ్జర్వేషన్ ఏంటి? అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి, మన పురాణ కథల్లో ఒక శివుడికి ఈశ్వరుడికి శనీశ్వరుడికి నువ్వంటే పోటీ వచ్చింది, నన్ను ఎవరు ఏమీ చేయలేరని శివుడు అన్నాడు. కాసేపటి తర్వాత ఆయన ఎక్కడో దాక్కున్న తర్వాత చూసావా నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు అని కాలు ఎగరేశాడు. అరే నేను చేయబట్టే కదా నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడున్నావు, మూల కారణం. ఎస్. సో అంచేతంటే కరోనా అనేది చూసి భయపడిపోయి పారిపోవడం వల్ల ఉపయోగం అంటూ ఏమి లేదు అసలు. కరోనాతో లివ్ టుగెదర్. అయితే మేడం చెప్పినట్టుగా కలెక్టివ్గా ఉండాలి. నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచం. ఏది చేసినా సరే ఇప్పుడు మోడీ గారు చప్పట్లు కట్టమంటే కొట్టారు, దీపాలు వేయమంటే దీపాలు వెలిగించారు, ఏం చేయమంటే అది చేశారంటే ఆ పవర్ ఉంది మనకి, కలెక్టివ్గా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అందరూ కలిపి కలెక్టివ్గా అనుకున్నప్పుడు ఇది మంచిది ఇది చెడు అని ఎప్పుడైతే డిస్క్రిమినేటింగ్ కెపాసిటీ ఉందో ఆటోమేటిక్గా తెలియకుండా మంచి చేయగల శక్తి మనగా ఉంది, వేరే వాళ్ళు ఎవరికి లేదు. అయితే కొంతమందికి ఎందుకు ఇలాగ ప్రభావితులు అవుతారంటే దాని పేరు సజెస్టబుల్ పర్సనాలిటీ అంటారు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వినాయకుడు పాలు తాగాడు అనుకోండి, ప్రపంచంలో అందరి ఇంట్లోని వినాయకుడు పాలు తాగుతాడు. సో ఓ స్త్రీ రేపురా అలాగే ఈ కరోనా ఏదైతే ఉందో వాడు తుమ్మేడంటే కరోనా కారణం అని మనం స్ప్రెడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ స్ప్రెడ్డింగ్. సో అంటే ఒక వాట్సాప్ వాడు ఒక అడ్వర్టైజ్మెంట్ మొదలుపెట్టాడు అప్పట్లో లాస్ట్ ఇయర్, పుకార్లు కాదు ఆనందాలను పంచుకోండి అని. మనం మాట్లాడవలసింది పాజిటివ్ థింకింగ్ గురించి. పాజిటివ్ థింకింగ్ చేస్తే పైకి వెళ్తాం, నెగిటివ్ థింకింగ్ చేస్తే నెట్టట్లు మునితాం. ఈ ఆప్టిమిజంతో కరోనా ఎవరికైనా రావచ్చు, రాకుండా ఏంటనేది రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ పాటించండి, సక్సెస్ రేట్ బాగుంటుంది, ఆరోగ్యంగా బాగుంటారు. ముందులే మంచి రోజు ముందుగా మాత్రం కాదు. రైట్. అత్యవసరం తప్పే బయటికి రావద్దని చెప్పి అంటున్నప్పటికీ కూడా వృద్ధులు 50-60 సంవత్సరాలు పైబడిన వారు కూడా వస్తున్నారు. దానికి మించి యువత ఏమనుకుంటున్నారంటే మేము యువత మేము ఆరోగ్యంగా ఉన్నాం మాకేం కాదని కొద్దిగా కొంతమంది నిర్లక్ష్యం కూడా ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే గైడ్లైన్స్? నాకేమవుతుంది అనేది ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్ అనేది సరైన పద్ధతి కాదు. చాలా మంది ఏమనుకో నాకెందుకు వస్తుందో హార్ట్ అటాక్, నాకెందుకు వస్తుంది ఎయిడ్స్, నాకెందుకు వస్తుంది. అలాగే డ్రైవ్ చేసేవాడు కదా అందరికీ యాక్సిడెంట్లు అయినా నాకు అవదనుకుంటాడు. ఈ నిర్లిప్తదారిని నిర్లక్ష్యదారికి పట్టాలి చర్మగీతం అని అడ్వర్టైజ్మెంట్ ఉంది చూస్తారా సిగరెట్లు వీటిలో. అలాగా సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి, సెల్ఫ్ మానిటరింగ్ కావాలి. మనం చేసే పని కరెక్టా కాదని అవేర్గా ఉండాలి. ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు, ఎటువంటి మాటలో అటువంటి చేతలు, ఎటువంటి చేతలో అటువంటి అలవాట్లు, ఎటువంటి అలవాట్లు అటువంటి వ్యక్తిత్వం, ఎటువంటి వ్యక్తిత్వం అటువంటి భవిష్యత్తు. ముందు స్టార్ట్ చేయవలసింది ఏంటంటే అవేర్ ఆఫ్ యువర్ థాట్స్, అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్, అవేర్ ఆఫ్ యువర్ యాక్షన్స్, అవేర్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్. సో నేను బాగుంటాను, సమాజం బాగుండాలి, నేను చేసే పని కరెక్టా కాదని ఎవరికి వాళ్ళు ఆలోచించి డెసిషన్ తీసుకుని ఈ పని చెయ్యొచ్చా లేదని అనుకుంటే చాలు. భారతదేశానికి కరోనా భయం ఉండదు. ఆ కరోనా కార్డు కంటే మనం ఫస్ట్ తీసేసేయాలంట. ఇందాక డాక్టర్ హరిణి గారు అన్నట్టు, హరిణి గారు చెప్పండి. మీరు అన్నట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అందరూ మోటివేటెడ్గా స్పిరిట్గా ఉన్నప్పటికీ కూడా ఓకే ప్రత్యేకించి డైలీ స్కెడ్యూల్స్ ఏ విధంగా ఉండాలంటారు? అంటే హ్యాబిట్స్ కానీ అలా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఎంత మేరకు ఉందంటారు? రైట్. సో నేను ఎప్పుడైనా కానీ వెల్ బీయింగ్ దానికి మనము మన డే స్ట్రక్చర్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు దాంట్లో 3 ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి అచీవ్మెంట్స్, ఇంకొకటి క్లోజ్నెస్ అండ్ కనెక్షన్స్, ఇంకొకటి వచ్చేసి పర్సనల్ స్పేస్ అంటాం. సో ఇప్పుడు మనము ఇప్పుడు మీరు మామూలుగా కానీ జీవితంలో కొంతమంది చాలా మోటివేటెడ్గా ఉంటారు, అన్నీ అచీవ్ చేసుకుంటూ పోతూ ఉంటారు, కానీ వాళ్ళు హ్యాపీగా ఉండరు. సో ఆ హ్యాపీగా ఎంత నెక్స్ట్ గోల్ అనుకుంటారో అచీవ్ చేస్తుంటారు, ముందుకు వెళ్తుంటారు, తర్వాత తిరిగి చూస్తే అక్కడ అంత హ్యాపీనెస్ ఉండట్లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ దే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.
దే ఆర్ నాట్ షేరింగ్, దే ఆర్ నాట్ హ్యాపీ, ఎంజాయింగ్. అండ్ వాళ్ళకంటూ ఒక పర్సనల్ టైమ్, వాళ్ళంటూ వాళ్ళ హెల్త్ చూసుకోవడము, వాళ్ళ గురించి వాళ్ళ కేర్ తీసుకోవడం అనేది ఉండట్లేదు. సో నేను ఎప్పుడైనా కానీ మీ డే స్ట్రక్చర్ చేసుకునేటప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ ఉండేటట్టు చూసుకోమంటాను. ఒకవేళ మీరు ప్లెజెంట్గా అంటే కూర్చొని నా టైం, నా స్పేస్ అని చెప్పి ఉట్టి మూవీ చూసుకుంటానో, లేకుంటే ఏదో యూట్యూబ్ ఇవన్నీ చూసుకుంటా కూర్చున్నారనుకోండి రోజంతా, సాయంత్రానికంతా యూ గెట్ యాంగ్రీ ఆన్ యువర్ సెల్ఫ్. అరే నేనేం చేయలేదు, నేనేం చెయ్యట్లేదు అని మళ్ళీ గిల్టీ ఫీలింగ్స్ వస్తాయి, ఏమీ అచీవ్ చేయలేదు అనేసి. సో ఎప్పుడైనా కానీ మీరు ఒక డే స్ట్రక్చర్ చేసుకునేటప్పుడు ఈ డేలో ఎంతసేపు అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఒక 2 hours ఈ కోర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, లేకుంటే ఒక 4 hours ఈ ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేసి కంప్లీట్ చేస్తాను. తర్వాత ఈ టైంలో నేను ఒకసారి ఒక రోజు ఈ టైం ఇంత కాల్ చేస్తాను, ఫ్యామిలీకి కాల్ చేస్తాను, ఈ ఫ్రెండ్స్ని ఎలా ఉన్నారని కనుక్కుంటాను, ఇలాగా. తర్వాత పర్సనల్ టైం, మీ హెల్త్ గురించి మీరు ఎక్సర్సైజ్ చేయడమా, మీరు హెల్తీ డైట్ తీసుకుంటున్నారా, మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసేది. సో ఈ 3 things అనేది మీరు ఈక్వల్గా చూసుకుంటే ఈవెన్ నిద్రపోవడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి ఎక్కువసేపు టీవీ చూసేసుకుంటా 12 తర్వాత ఎప్పుడు 1-2కు అలా నిద్రపోతూ ఉంటే దట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ అనమాట. పక్క రోజు లేసేటప్పటికి గ్రాగీగా, టయర్డ్గా, అంటే నీరసంగా, లేకుంటే కొంచెం ఇరిటబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం ఎంత పెద్దవాళ్ళైనా కానీ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్ పిల్లలకి ఎలా చెప్తామో మన బాడీ కూడా అలాగే అనుకొని మనం కూడా ఒక రొటీన్, ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైట్కి వస్తే మనం కంపల్సరీ హెల్తీ డైట్ అంటే మంచి గ్రీన్ వెజిటబుల్స్ తినడం కానీ, ఏం తీసుకున్నా కానీ హెల్తీ డైట్స్, ఈవెన్ నట్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటివి. మనం ఏమనుకుంటాం ఇలాంటి హెల్తీ ఫుడ్స్ అంటే ఎక్స్పెన్సివ్ ఏమో, లేకుంటే ఆర్గానిక్ ఫుడ్ ఎక్స్పెన్సివ్. మనము బయట టేక్ అవేస్ తెచ్చుకునే దానికన్నా ఈ హెల్తీ ఫుడ్ చాలా హెల్తీ. దాని మీద చాలా రీసెర్చ్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా న్యూట్రిషనల్ సైకియాట్రీ అనే మొత్తం ఒక సబ్జెక్టే వస్తూ ఉందన్నమాట. సో మీరు ఏం తింటారు, దాని మీద మన ఇమ్యూనిటీ ఎట్లా ఉంటుంది, మన మూడ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది దట్స్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. ఇప్పుడు రీసెర్చ్లో ఏం చెప్తున్నారంటే వెస్ట్రన్ ఫుడ్స్ అలాంటివి తీసుకునేటప్పుడు మన బాడీలో లో లెవెల్ ఇన్ఫ్లమేషన్ వస్తుందన్నమాట. ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మనకి మూడ్ ఎఫెక్ట్స్ కానీ, మన ఇమ్యూనిటీ తగ్గడం, ఇలాంటివన్నీ ఉంటాయి. చెప్పండి. ప్రత్యేకించి ఇలాంటి సందర్భాల్లో అంటే మహిళలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తే బాగుంటుంది అంటారు? సో ఇది వెరీ ఇంపార్టెంట్. మహిళలు ఒకటే కాదు, ఇప్పుడు మదర్తో పాటు ఫాదర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ అండ్ కిడ్స్. వీళ్ళు ఇంట్లో మంచి హెల్తీ ఫుడ్ చేసినా కానీ, వెజిటబుల్స్ ఉన్నా కానీ పిల్లలు ఒక్కొక్కసారి తీసుకోరండి, చాలా సతాయిస్తారు. సో వాళ్ళ ఎంటపడి అంటే మీరు కషాయం కానివ్వండి, లేకుంటే మీ ఇంటి చిట్కాలు ఏవేవైతే ఫాలో అవుతుంటారో అవన్నీ మదర్గా అరే పిల్లలకి ఇవ్వాలి అని మన హెల్త్ కాకుండా పిల్లలు వెంటపడేది, హస్బెండ్ వెంట నాకు ఇదే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది రోజు. అలా కషాయం చేయించుకొని అది తాగాలి అనేసి ఒక టైం టేబుల్ లాగా పెట్టుకొని పిల్లల చుట్టూ కప్పట్టుకొని నువ్వు తాగాలి, మా హస్బెండ్కి తాగాలి అంటే దిస్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు బీ ప్రొయాక్టివ్ అండ్ టేక్ దట్ రోల్. బట్ ఆ హెల్తీ డైట్ అనేది వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా ఒక రొటీన్లో చేస్తే మటుకు చాలా బాగుంటుందండి. క్రాంతికర్ గారు, ముఖ్యంగా అంటే నగరవాసులో ప్రత్యేకించి ఎక్కువగా ఉండేది పని ఒత్తిడి, స్ట్రెస్, నిద్రలేమి, ఇలాంటి సమస్యలు చూస్తున్నాం. మరి ఇలాంటి ప్యానిక్ సమయంలో వాటిని ఎదుర్కోవాలంటే, లేదంటే వాటిని ఇంకా జయించాలంటే ఎలాంటి చర్యలు అవసరం అంటారు? అంటే పూర్వకాలం స్ట్రెస్ ఈజ్ సైలెంట్ కలర్ అనేవారండి. ఇప్పుడు స్ట్రెస్ ఈజ్ నాట్ సైలెంట్, ఇట్స్ వైలెంట్ కలర్. ఒకసారి స్ట్రెస్ వచ్చిందంటే నైట్ గ్రే హెయిర్ అయిపోతుంది. అటువంటిది ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరుంటారు? స్ట్రెస్ ఉండడం తప్పు కాదు, యూ హావ్ టు మేనేజ్ ద స్ట్రెస్. దానికి సొల్యూషన్స్ ఏముంటాయి? సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఒకటి సైక్, సోమా, డైట్ అంటాం. సైక్ అంటే మనసు అండి. మనసు ఎప్పుడు కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టుగా వెల్నెస్, వెల్ బీయింగ్ అనేది ఇంపార్టెంట్. బాగుండడం అంటే బాగా ఉండడం కాదు. ఒక సినిమాలో డైలాగు అంటే బాగా ఉన్న వాళ్ళందరూ బాగుంటారండి. హలో బాగున్నారు అని అడిగామనుకోండి, అంటే లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్ అని 3 గుడ్లు అంటే బాగున్నట్టు అర్థం. లుకింగ్ గుడ్ అంటే సౌందర్యలహరి, ఉన్న దాంట్లో రిలాక్స్డ్గా కనపడితే మన కళ్ళు ప్రశాంతంగా కనిపిస్తాయి. అద్దంలో చూసిన వెంటనే నాకు ఏదో చిక్కిపోయినట్టుగా కనిపించకూడదు, ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. అది లుకింగ్ గుడ్ అంటే సౌందర్యలహరి.
ఫీలింగ్ గుడ్ అంటే ఆనందలేరి. ఆర్ యూ ఫీలింగ్ గుడ్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అన్నప్పుడు చాలా మంది మొఖాలు డిప్రెషన్ మొఖాలు ఇప్పుడు డిప్ప మొఖాలు ఉంటాయి, ఇలా ఉంటాయి బడ్డలాగా. బడ్డ క్వైట్ ఆపోజిట్ ఏంటంటే బ్లాజమ్, ముందు నవ్వాలి, స్మైల్ చేయాలి. నేను బాగున్నాను, బాగా ఉంటాను అనేది ఎప్పుడు మనసులో అనుకోవడంలో సెల్ఫ్ అఫర్మేషన్స్ అంటాం. లాస్ట్ ఏంటంటే బీయింగ్ గుడ్ అంటాం, బాగా ఉండగలగడం, ప్రేమ లహరి. ఈ మూడు ఉన్నప్పుడు జీవితం వెరీ వెరీ గుడ్ అండి. ఈ మూడింటి కోసం ఏం చేయాలంటే ఫస్ట్ సైకు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మెడిటేషన్ చేసుకుంటారు, ప్రాణాయామ చేసుకుంటారు, మంచి మ్యూజిక్ వింటారు, మీ ఇష్టం అది. సెకండ్ శరీరం, ఈ ఫిజిక్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. దాన్ని యోగా చేసినా, వాకింగ్ చేసినా, డాన్స్ చేసినా, యూ నీడ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ, మోర్ దానికి పెంచాలి. హార్ట్ రేట్ని 65% పెంచాలండి వెల్నెస్ రావాలంటే. అప్పుడు మనకి ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి ఎండార్ఫిన్స్ అనే పెయిన్ కిల్లర్స్ రిలీజ్ అవుతాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఈ పాటలో అర్థం చూడండి. నేను ప్రశాంతంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, ఆడుతూ పాడుతూ పని చేస్తే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, అలసటను తగ్గించే కెమికల్స్, పెయిన్ కిల్లర్స్ అవి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ చేసిన వెంటనే డోపమైన్ అనే సెరోటోనిన్ అనే మూడ్ కెమికల్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ బాడీలో రిలీజ్ అవుతాయి. యాంటీ డిప్రెసెంట్, యాంటీ యాంగ్జైటీ సంబంధించింది అది. రెండోది ఎడ్రినల్ గ్లాండ్స్ అని కిడ్నీస్ మీద ఉంటాయి, ఆ బ్లడ్లోకి వెళ్ళినప్పుడల్లా కార్టిజాల్స్ రిలీజ్ అయిపోయి గుండె స్పీడ్గా కొట్టుకోవడం, అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం, స్ట్రెస్ మెకానిజం. ఈ మెకానిజం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే గుండె స్పీడ్గా కొట్టుకోవడం, నోరు పొడి పొడిగా అయిపోవడం, అరచేతులు చప్పట్లు పట్టడం అన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీని నుంచి బయటపడడానికి ఏంటంటే మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ప్రతి చిన్న విషయానికి నెగిటివ్గా ఆలోచిస్తే అది వచ్చి మనకు కొడుతుంది. సో ఎడ్రిల్ బ్లడ్లోకి వెళ్ళడం తగ్గాలంటే ఈ టు యాక్టివేట్. లాస్ట్ మేడం గారు చెప్పారు, పంచభక్ష పరమాన్నాలు తినకూడదండి, పంచ రంగులను ఫుడ్ తినాలి. గ్రీన్ లీవ్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, రెడ్ కలర్లో ఉన్న ఆరెంజ్లు కానీ, లేదంటే క్యారెట్లు కానీ, కంటికి అన్ని రంగులు ఉన్న వాటిలోనే ఆల్ మల్టీవిటమిన్స్, జింక్, B1, B12 అన్నీ కూడా వచ్చేస్తాయి మీకు. సో న్యూట్రిషన్ సైకాట్రీ అనేది ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ అది. ఆ న్యూట్రిషన్ సైకాట్రీలో ఎక్కువ చెప్పింది వెల్నెస్కి ద బేసిక్ కాన్సెప్ట్ అనేది పెద్ద రీసెర్చ్ అండి ఇప్పుడు. ఓకేనండి. మరి హరిణి గారు, ఇప్పుడు వస్తున్నటువంటి సీజనల్ మార్పుల వల్ల కూడా కొంతమందికి దగ్గు కానీ, జ్వరం కానీ కొన్నిసార్లు వచ్చిపోతూ ఉంటుంది. సో అలాంటి వాటికి కూడా చాలామంది ఏదో తెలియని ప్యానిక్ అయిపోయి ఇమీడియట్గా నాకు టెస్ట్లు చేయించండి, నాకు కరోనా ఉందని చెప్పేసి అని ఈ సోషల్ మీడియా అలాంటి మీడియాల ద్వారా చూసిన వారికి కూడా కంగారు అయిపోతున్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? అవును, మనము ఇప్పుడు మనకు జలుబు రావడం కొత్త ఏం కాదు, దగ్గు రావడం కొత్త ఏమీ కాదు. సో మనకు ఇంతకుముందు అంటే ప్రతి సీజన్కి సీజనల్ చేంజెస్ ఉన్నప్పుడు మనకు జ్వరం వచ్చింది, కోల్డ్, ఫీవర్, షివరింగ్, చిల్నెస్ అన్నీ అయినాయి. మనము కొత్తగా టెన్షన్ పడి భయపడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ సీజన్ చేంజ్ అవుతుంది, వానాకాలం వచ్చింది, సో మనకు ఇవన్నీ న్యాచురల్గా వస్తాయి. సో కరోనా ఉంది అని చెప్పి వేరే వైరస్లు మన దగ్గరికి రాకుండా ఉండవు కదా. సో ఎవరు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. సో ఆ విధంగా సో అలాంటివి వచ్చినప్పుడు మనం పెద్దగా కంగారు పడకుండా మనము అంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండి మనం ధైర్యంగా ఉండి చేసుకోవాల్సిందే, మనకి ఇంకా తప్పదు. ఓకే, ఇది ఇలా ఉంది, మన పరిస్థితి ఇది, మనం నేర్చుకోవాలి అంతే. ఇంకా ఇది పెట్టుకొని ఇంకొస్తుందేమో అనేసి లేనివి కూడా సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ అంటాము. అంటే ఒక టెన్షన్తోని, ఒక యాంగ్జైటీ పెట్టుకొని ఇంకొకటి ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయినప్పుడు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు మన సైకాలజిస్ట్ గారు చక్కగా చెప్పినట్టు ఫీలింగ్ గుడ్, లుకింగ్ గుడ్, బీయింగ్ గుడ్ అనేది దాంట్లో చాలా పరమార్థం ఉందండి. సో మనము ఎలా పక్కన వాళ్ళకి ఆనందంగా కనిపిస్తుంటామో, వాళ్ళకి ఆ ఆనందం వచ్చినప్పుడు వాళ్ళు హౌ దే ఫీల్ అనే దాన్ని బట్టి కూడా చాలా ఇది ఉంటుంది. మనం చేసే మంచి పనుల వలన పక్కన వాళ్ళకి హెల్ప్ అయినప్పుడు అందరూ సర్వే జనా సుఖినో భవంతు, చాలా మంచిగా ఉంటుందండి. ఈ సీజనల్ దీనిలకి మీరేమీ టెన్షన్ పడకండి. చెప్పండి. అంటే వివిధ దేశాలతో పోలిస్తే ప్రస్తుతం మన దేశంలో మీరు అబ్జర్వేషన్ చేసినటువంటి సిట్యుయేషన్ ఏ విధంగా ఉందంటారు? అంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, వాతావరణం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, వాటికి అంటే హై కేసెస్ పెరగడానికి ఒక రీజన్ అని చెప్పేసి అనుకోవచ్చా? మనకున్న అట్మాస్ఫియర్కి ఎలాంటి రీజన్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు?
మీరు అంటే ఇవన్నీ ఒక స్టడీస్ అయితే నడుస్తున్నాయండి. వెదర్ మన మన కంట్రీలో ట్రాపికల్ అంటే మన హై టెంపరేచర్స్ ఉంటాయి కనుక వెదర్ దట్ ఈస్ హెల్పింగ్ అస్ ఇన్ వన్ వే. ఓకే, అండ్ ఆల్సో మనమందరం బీసీజీ వ్యాక్సినేటెడ్ పీపుల్, సో దట్ కుడ్ బి వన్ అడ్వాంటేజ్ ఫర్ అస్. అండ్ వాళ్ళంతా అంటే దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ బిట్ హై సోషో ఎకనామిక్, మన దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే మన ఇమ్యూనిటీ, మన లెవెల్స్ ఆఫ్ ఇమ్యూనిటీ మనం చిన్నప్పటి నుంచి అదే చెప్తారు, మీకు పక్కన టీబీ పేషెంట్ వచ్చినారా లేకుంటే ఇంకెవరెవరు వచ్చినారో ఎట్లా తగ్గినారో మనకు ఎప్పుడు ఏం బూస్టర్స్ వస్తున్నాయో మనకు తెలియకుండానే బతికేస్తున్నాం ఇన్నాళ్ళు. సో మనం కొంచెం రెసిస్టెంటే ఉంటాం. సో ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తే ప్రాబబ్లీ వీఆర్ బిట్ మోర్ బెటర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రెసిస్టెన్స్ అనమాట. సో దానివల్ల కూడా దట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. పాజిటివ్ థింకింగ్, మన రిలీజియస్ థింగ్స్ అంటే మన నమ్మకాలు, మన పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ మనకు శ్రీరామరక్ష. ఓకే అండి, క్రాంతికర్ గారు మీరు చెప్పండి, అంటే ఎలాంటి ఆస్పెక్ట్స్ని యువత పాజిటివ్ యాటిట్యూడ్లో చూడాలి, ఎలాంటివి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంట? అంటే మీరు అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఏంటంటే శోభన్ గారు, అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఏంటి? అమెరికా అంటాం. దానికంటే పెద్దదండి ఇమాజినేషన్ అండి. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్ అనమాట. ఒక ఆర్టిస్ట్ బొమ్మ వేయాలంటే ముందు ఊహించుకుంటూ బొమ్మ గీస్తాడు. సినిమా డైరెక్టర్ బాహుబలి తీయాలంటే ముందు ఊహించుకుంటూ బాహుబలి తర్వాత. ఇక్కడ కూడా నువ్వు ఏదైతే ఊహించుకున్నావో దట్ విల్ బి క్రియేటెడ్. సో కరోనా భయం అనేది ఊహ. ఇమాజినరీ థింగ్స్కి ఇమాజినేషన్ వజ్రంతో కట్ చేయాలి. ఊహే సమాధానం. నువ్వు పాజిటివ్గా ఊహించుకుంటే సెల్ఫ్ ఎఫర్మేషన్స్ అంటావు, పాజిటివ్ కెమికల్స్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఆల్వేస్ బీ చీర్ఫుల్, స్మైల్ అండి. ఇఫ్ యూ హ్యావ్ నో స్మైల్ ఆన్ ఫేస్, ద సక్సెస్ విల్ బి ఇన్ మైల్. నీ ముఖం మీద చిరునవ్వు లేకపోతే సక్సెస్ దూరంగా వెళ్ళిపోతుందండి. సమాజంలో అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు. నా ముఖం నా ఇష్టం అంటే కుదరదు. you're a సోషల్ బీయింగ్. సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సమాజ శ్రేయస్సు కూడా మందే. సమాజం బాగుంటే నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి ఆల్వేస్ బీ పాజిటివ్. నేను బాగుంటాను, పక్కవాడిని కూడా బాగా ఉంచుంటాడు, చేయూత హెల్పింగ్ హ్యాండ్. నేను మాత్రం బాగున్నానంటే కుదరదండి. పక్కవాడు కూడా హెల్తీగా ఉన్నప్పుడు నువ్వు హెల్తీగా ఉంటావు. సో అనవసరమైన యాంగ్జైటీలకి, టెన్షన్స్కి, భయాలకి, ఆందోళనకి ఎవరైతే గురయ్యారో వాళ్ళకి మాత్రమే కరోనా రిస్క్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేనైతే నాస్తికుడిని, హేతువాదినే, కానీ మీకు ఇష్టదైవాన్ని మీరు పూజించుకోండి, లేదంటే మెడిటేషన్ చేసుకోండి, లేదంటే ప్రే చేసుకోండి. ఎవరు ఏం చేసుకున్నా సరే కావాల్సింది ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ఐడియాస్. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. నెగిటివ్ ఐడియా నట్టేటు ముంచేస్తుంది, పాజిటివ్ ఐడియా పైకి. అంతకంటే ఇంపార్టెంట్, ఒక ప్రతి క్రైసిస్ వల్ల క్రియేటివ్ సొల్యూషన్స్ వస్తాయి. లాటరల్ థింకింగ్ కానీ, అవుట్ ఆఫ్ బాక్స్ కానీ ఆలోచిస్తే ఈనాడు జూమ్ లాంటి పెద్ద పెద్ద యాప్స్కి పెద్ద బూమ్ వచ్చిందండి. ఈ మాస్కులకి ఎంత వస్తుందని ఎవరు అనుకోలేదు. ప్రతి ఒక కష్టం ఒక సుఖాన్ని క్రియేట్ చేస్తుంది. 1 door క్లోజెస్ 1000 doors ఓపెన్. నిజమే అండి. కాబట్టి సమస్యను కూర్చోవద్దు, సమస్యను సక్సెస్గా మార్చుకోవడమే ప్రొయాక్టివ్ థింకింగ్ అంటే. చివరిగా ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చే గుడ్ వర్డ్స్ ఏంటంటే? ఏమీ లేదండి, మీరు భయపడద్దు. నెంబర్ 1 ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండండి. నెంబర్ 2 ఎదురోళ్ళని కూడా పాజిటివ్గా ఉంచండి. నెగిటివ్ విషయాన్ని మీరు స్ప్రెడ్ చేయొద్దు. మీరు పాజిటివ్గా ఉండండి, బీ పాజిటివ్ అండ్ ఆల్వేస్ మేక్ అదర్స్ బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. మర్చిపోకుండా చేయవలసింది ఏంటంటే మనసుకు కొన్ని ఎక్సర్సైజులు, శరీరానికి కొన్ని ఎక్సర్సైజులు, సరైన ఫుడ్ తినండి. కక్క మొక్క లెగ్ పెగ్గ అన్నట్టుగా పిజ్జా కల్చర్, బర్గర్ కల్చర్ మనకు వద్దు. మన ఆకుకూరలో, క్యారెట్లో మన శ్రీరామ రక్ష. ఆయిల్ తగ్గించండి, పిండి పదార్థాలు తగ్గించండి. ఆ ఫుడ్లో ఉన్న ఫైటింగ్ కెపాసిటీ వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. శరీరానికి ఎక్సర్సైజ్ వల్ల చాలా ఆరోగ్యం బాగుంటుంది. మైండ్కి ఎక్సర్సైజ్ వల్ల చాలా ఆరోగ్యం బాగుంటుంది. పాజిటివ్ థింకింగ్ వల్ల మీరందరూ హ్యాపీగా ఉంటారు. సో బీ కూల్ అండ్ కామ్. హరిణి గారు మీరేం చెప్తారండి గుడ్ వర్డ్స్? గుడ్ వర్డ్స్. ఇది స్ట్రెస్ఫుల్ టైం, వి ఆల్ అక్నాలెడ్జ్. కానీ ఈ స్ట్రెస్ఫుల్ టైంలో మీ కోపింగ్ స్కిల్స్ ఎలాంటివి అనేది దాన్ని బట్టి మీరు మీ నెక్స్ట్ డిసైడ్ అవుతుందన్నమాట. ఈ టైంలో ఎక్కువ టెన్షన్ పడుకుంటా, ఎక్కువ టీవీలు, వీడియోలు ఎక్కువ చూసేసుకుంటా దానికి అడిక్ట్ అవుతారా, లేకుంటే ఆల్కహాల్ తీసుకొని అలా పడుకుంటారా, లేకుంటే ఎక్కువ స్మోకింగ్ చేసుకొని ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి ఇంకా ఎక్కువ దగ్గర అవుతారా, లేకుంటే ఈ నెగటివ్ థింకింగ్ మన సైకాలజిస్ట్ గారు అన్నట్టు అంటే పులి లేకున్నా కానీ పులి వస్తే నేనేం చేయాలి, ఇట్లా పరిగెత్తాలా, ఇట్లా అంబులెన్స్కి కాల్ చేయాలా, ఇట్లాగా తీసుకుపోవాలా, ఇలాంటి నెగటివ్ థింకింగ్కి మీరు అడిక్ట్ అవుతారా? ఇదనేది మీ చేతిలో ఉందండి. సో ఇవన్నీ కాదు,
ఎక్కడ పోతున్నాయి మీ థాట్స్? ఈ థాట్స్ మీరు హయ్యర్ పర్సన్, ఈ థాట్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మీరు ఏ నెగిటివ్ థాట్ని తీసుకున్నారంటే అలాగే మిమ్మల్ని డామినేట్ చేస్తుంది, అలాగే మీరు పోతూ ఉంటారు. అది నిజమని మీరు నమ్మేస్తారు. అలా కాకుండా నాకు ఇది కాదు, మీరు క్రియేట్ చేయండి. మీ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది మీరు మీ మాటల్లో మీరు క్రియేట్ చేయండి, అలాగే క్రియేట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి హరిణి గారు, మీ వాల్యుబుల్ డెసిషన్స్ అదేవిధంగా సూచనలు కూడా మాకు చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతికర్ గారు స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు. సో యువత కూడా మొత్తంగా ఈ కరోనా మహమ్మారి గురించి ఎక్కువగా భయపడకుండా తమలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని డెవలప్ చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా జయించవచ్చు అని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ టీ న్యూస్.